వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నాగరాజ పుంగనూరు. సత్య ప్రమాణాలకు పేరుగాంచినటువంటి చౌడేపల్లి మండలంలో గల రాజనాలబండ రాజకీయ పార్టీలకు ప్రమాణ స్వీకారాలకు వేదికగా మారింది. గత 3 రోజుల క్రితం బీసీవై పార్టీకి సంబంధించిన నాయకులు ఇక్కడికి వచ్చి తెలుగుదేశం పార్టీ వారికి సవాల్ విసిరారు. ఈ రోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పుంగనూరు సీనియర్ నాయకుడైనటువంటి మధుసూదన్ రాయలు రాజనాలబండకు చేరుకున్నారు. పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు సైతం ఆయన వెంట వచ్చారు. తొలుత స్వామివారిని దర్శించుకొని బయటకు వచ్చి ప్రెస్ మీట్ లో ఆయన పాల్గొన్నారు. గత వారం ముందు భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడైన బోడే రామచంద్ర యాదవ్ గారు నారా లోకేష్ బాబు గారి పైన అసభ్య పదజాలంతో మాట్లాడడం జరిగింది. దానికి గాను నేను ఆ మరుసటి రోజు రాజకీయ పరంగా కౌంటర్ విసరడం జరిగింది. దానికి గాను ఆ మరుసటి రోజు హరి యాదవ్ అనే వ్యక్తి మరొకసారి మాట్లాడడం, ఆయన అభివృద్ధి గురించి మాట్లాడినాడు. ఓకే, సంతోషం. విమర్శని నేను స్వీకరించడం జరిగింది. నీ నాయకుడు నిజాయితీ పరుడైతే, నీ నాయకుడు బోడే రామచంద్ర యాదవ్ అనే వ్యక్తి వైఎస్ఆర్సీపీ కోవర్టు కాదు అనేసి ఈ రాజనాలబండలో ప్రమాణం చేయమని చెప్పు. తరువాత నువ్వు పూల ప్రేమ్ కుమార్ అనే వ్యక్తి బీజేపీలో ఉన్నావు, ఇంకో పార్టీలో ఉన్నావు, ఇప్పుడు బీసీవైలో చేరినావు. సంతోషమే. నీ రాజకీయ అభివృద్ధి కోసం నువ్వు ఎంత దూరమైనా పో. ఓకే, నువ్వు నిజాయితీగా రాజకీయం చేసేవాడే అయితే పుంగనూరులో నీ స్థలానికి ఆనుకొని ఉన్న షటిల్ కోర్టుని కూల్చేసింది నువ్వు, నీ అన్నదమ్ములు కాదు అనేసి ఇదే రాజనాల మంగళవారం నాడు టోకన్ కట్టి బుధవారం నాడు ప్రమాణానికి సిద్ధంగా నువ్వు రా అని పిలవడం జరిగింది. దానికి గాను నేను చెప్పినాను, నాయన బుధవారము బేస్తవారము చెయ్యరు, అక్కడ శనివారం ఒక్కరోజే చేస్తారంట. నేను నీకంటే ముందే నేను స్వాముల వారిని అర్చకుల వారిని అడిగి కనుక్కున్నాను. వాళ్ళు చెప్పడం జరిగింది నాకు, టోకన్ ఎప్పుడైనా కట్టొచ్చు కానీ శనివారం 10 గంటల తరువాత సాయంత్రం 4 గంటల వరకు ఇక్కడ ప్రమాణ చేస్తారు అనే విధంగా చెప్పడంతో నేను కూడా చలాన్ తీసుకోలేదు. ఒక్కరే చలాన్ కడితే చాలు, అదే చలాన్ సరిపోతుంది అని కూడా చెప్పడం జరిగింది. బుధవారం నాడు వచ్చావు, నా పైన అవాకులు చవాకులు పేల్చావు. అది చాలా తప్పు. అవాకులు చవాకులు మాట్లాడడం లేదు ఇప్పుడు కూడా. ఎందుకంటే నేను మాట్లాడాలంటే మీ పైన చాలా మాట్లాడొచ్చు. ఆ రోజు ఏదో మాట్లాడినావు, నా నాలుక చీరేస్తా, నేను అది చేస్తా ఇది చేస్తా అన్నావు. సరే, వెళ్ళిపోయినావు. మళ్ళా శనివారం నాడు నేను వస్తాను అన్నావు. శనివారం నాడు నేను నా కార్యక్రమాలన్నీ ముగించుకొని కరెక్ట్గా 10-20 నిమిషాలకు ఇక్కడికి చేరుకోవడం జరిగింది. నేను ఇక్కడ చేరుకున్నప్పటికీ మీడియా మిత్రులు తప్ప బీసీవై పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎవ్వరూ లేరు. ఏదో ఆ టైం తప్పించి నువ్వు వచ్చేసి ఏదో నా పైన దుర్భాషలాడేసుకోవడం చాలా బాధ అని అనిపిస్తా ఉంది. నిన్ను ప్రమాణం చెయ్యి అని నేను చెప్పను కదా. నువ్వు ప్రత్యామ్నాయ పార్టీ అంటున్నావు. ఏ విధంగా ప్రత్యామ్నాయ పార్టీ? నువ్వు పబ్లిక్ లేకి రా, ప్రజల్లో తిరుగు. ఈ రోజు నీ సొంత నియోజకవర్గం పుంగనూరు నియోజకవర్గంలో ఈ 7-8 సంవత్సరాలు నువ్వు రాజకీయ అనుభవంలో ఒక్క రోజైనా నియోజకవర్గం పూర్తిగా ఇంటింటికి తిరిగిన దాఖలా ఏవైనా ఉన్నాయా? ఈరోజు అభివృద్ధి గురించి ప్రశ్నించు, సంక్షేమం గురించి ప్రశ్నించు. సంక్షేమం గురించి మాట్లాడితే నీ చెంచాగిరిలు అడుగుతారు. చంద్రబాబు నాయుడు జోబీలో నుంచి ఇస్తున్నాడా, ఖర్జూరపు నాయుడు ఆస్తి ఏమైనా ఇస్తున్నాడా అంటారు. అది కూడా వాళ్లకు తెలియదంటే ఎంత బుద్ధిహీనులు అని కూడా నేను అడుగుతున్నాను. అదే విధంగా ఈ ఓవర్ యాక్షన్ చాలా ఎక్కువైపోయింది.